అమ్మా ఆరాధ్య, ఏం జరిగింది? ఎందుకు ఏడుస్తున్నావు? బాబాయ్ నా మీద పెద్ద పెద్ద కేకలు వేస్తూ నన్ను తిట్టాడమ్మా. శ్మశానంలో ఏం చేస్తున్నారో మనం చూసాం కదా. రాత్రి తాగి ఇంటికి రావడం కూడా చూశాను. రిషి శశికి ఉన్నదే కదా మనం చెప్పింది. అదేదో తప్పైనట్టు బాబాయ్ నా మీద అరుస్తాడేంటి? వాళ్ళంతేనమ్మా, తప్పులన్నీ వాళ్ళు చేసి మనల్నే తప్పు పడతారు. ఊరుకో, ఏడువుకో. అమ్మా ఆరాధ్య, బాధపడకమ్మా. మీ బాబాయ్కి నేను చెప్పాను, ఇంకెప్పుడు నిన్ను అరవడం గాని తిట్టడం గాని చేయరమ్మా. ఇందాకేమో నీ భర్తతో దగ్గరుండి ఆరాధ్యని తిట్టించావు. ఇప్పుడొచ్చి ఏమీ తెలియని దాన్లా సానుభూతి చూపిస్తూ బోతరుస్తున్నావా? అసలు ఆరాధ్యని నన్ను మళ్ళీ ఇంటికి తీసుకొచ్చింది ఇందుకే కదా. మమ్మల్ని అవమానించి బాధపెట్టి నువ్వు సంతోషపడాలని కదా. అమ్మా, మనం ఇక్కడ ఉండొద్దు. వీళ్ళకి దూరంగా వెళ్ళిపోదాం. ఆరాధ్య, నువ్వెక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదమ్మా. ఈ ఇల్లు నీది. కానీ ఇంట్లో మనుషులే, నా వాళ్ళు కాదు. మీ బాబాయ్ నీ మీద కావాలని అరవలేదమ్మా. మీ బాబాయ్ చాలా మంచివారు. నువ్వే ఆయన్ని సరిగ్గా అర్థం చేసుకోలేదమ్మా. నన్ను టచ్ చేయకు, దూరంగా ఉండు. తిట్టేది మీరే, ప్రేమ చూపించేది మీరే. సింధు చూపించేదంతా దొంగ ప్రేమమ్మా. ఏంటి సింధు అంత కోపంగా చూస్తున్నావు? ఆరాధ్య ఉన్నదే అన్నది, నేను ఉన్నదే కదా అన్నాను. దానికి అంత సీరియస్ అవుతున్నావేంటి? నా కూతుర్ని కాస్త ప్రశాంతంగా ఉండని. నువ్వు మర్యాదగా బయటికి వెళ్ళు. అమ్మ చెప్తుంటే వినపడ్డం లేదా? దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళు. అమ్మా ఆరాధ్య, ఇంకా ఉన్నావేంటి? వెళ్ళు. బాధపడకమ్మా, నీకే అమ్ముంది కదా. ఇక నుంచి ఇంట్లో నిన్ను ఎవ్వరేమన్నా సరే నువ్వు వాళ్ళ మాటలేం పట్టించుకోకు. నాకు నువ్వు, నీకు నేను అన్నట్టుగా ఉందాం. నీ గురించి ఈ ఇంట్లో ఆలోచించేది నేనొక్కదాన్ని మాత్రమే. సరే, కాసేపు బయటకెళ్దామా? పద. అమ్మా సింధు, ఏంటమ్మా బాధపడుతున్నావు? ఆరాధ్య ఏమైనా అందా? ఆరాధ్య నన్ను ఏమన్నా అన్నా నేను పట్టించుకోనత్తయ్యా. కానీ ఆ మధు మన గురించి లేనిపోయినవన్నీ కల్పించి చెప్పి ఆరాధ్య మనసులో విషం నింపుతుంది. మధు చెప్పే మాటలకి ఆరాధ్య ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. ప్రతి విషయంలో ఆరాధ్య మన గురించి నెగిటివ్గానే ఆలోచిస్తుంది. అదే నాకు బాధగా ఉందత్తయ్యా. ఆ మధు మాయలో నుంచి మన ఆరాధ్యని ఎలా బయటికి తీసుకురావాలో నాకు అర్థం కావడం లేదు. ఇంత చిన్నదానికి నువ్వెందుకమ్మా బాధపడ్డాం? నేనున్నాను కదా. ఆ మధు సంగతి నాకొదిలే, నేను చూసుకుంటాను. నువ్వు చెప్పినట్టే ఆరాధ్య నుంచే దానికి చెక్ పెడదాం. దాన్ని ఎలా ఆడుకోవాలో, దానికి ఎంత నరకం చూపించాలో అంతకంటే ఎక్కువ చూపిస్తాను. అసలు ఏం చేయబోతున్నారత్తయ్య?